ఇప్పుడు కక్ష సాధింపు లేదు. అలా చేస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండేవారు. కేటీఆర్ కడిగిన ముత్యమో కాదో త్వరలో తెలుస్తుంది. కాళేశ్వరం విచారణ ఆలస్యంపై బీజేపీ సమాధానం చెప్పాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా మాట్లాడినట. ఆయన కడిగిన ముత్యమా? ఇక మరి గతంలో పెద్ద మనిషి ఆయన రాములు అనేదిగా ఫార్ములా ఈ కార్ రేసు ఏం కేసు కేసు లొటపీస్ కేసు, అదో లొటపీస్ కేసు. ఇక అట్లనే మళ్ళీ ఇంకోటి మొదలు ఇచ్చిండు. ఏదది కాళేశ్వరం కథలో బీజేపీ వాళ్ళు ఎందుకని మనదిన పాము వాళ్ళే ఉంటుండ్రు, దాన్ని ఎందుకు ఊరిలో పెట్టిస్తలేరు, దానికి తొవ్వ ఎందుకు సాఫ్ చేస్తలేరు అంటుండ్రు. ఇక అది ఇంతింత 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 ఇక పుడుతుంది పిల్ల అంటే నీకు దండం పెడితే ఇక సడి లేదు తప్పులు లేదు. ఇక కేసు అది ఏళ్ళు గడుస్తుంది కానీ అది అయ్యేది లేదు పోయేది లేదు. వీరభద్రప్ప నా 8 నెలలు నాకు ఇచ్చి నీ ₹100 నువ్వు తీసుకో అన్నట్టే ఉంది ఈ కాళేశ్వరం కథ. సరే, హైదరాబాదుకు ఫిజికల్ ఇంటెలిజెన్స్ బూస్టు, టెక్నాలజీతో హైదరాబాదు రూపురేఖలు మార్పు. 8 వారాల్లో దేశంలోనే తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ అలెక్స్ కిప్మన్తో సీఎం సమావేశం. ట్రాఫిక్, వరదలు, కాలుష్య నియంత్రణపై చర్చ. హైదరాబాదులోను దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దడానికి వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అనలాగ్ ఏఐ సిఇఓ అలెక్స్ కిప్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ఈ కథ నడుస్తుంది. కేబినెట్లోకి దానం మహేష్ గౌడ్. మరి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది? పిసిసి చీఫ్గా కోమటిరెడ్డి. కాంగ్రెస్లో సంచలన చర్చలు. ఢిల్లీలో మకాం వేసిన దానం. అయ్యా, నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రాజగోపాల్ రెడ్డి భేటీ. ఊకుంటాడా? మరి మాట ఇచ్చిరి, ఏమాయ మాట అని పోయినట్టు. మహేష్ గౌడ్ను కేబినెట్లోకి తీసుకునేందుకు ఇప్పటికే లైన్ క్లియర్ అయ్యిందన్న ప్రచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనవరత అంశానికి మంత్రివర్గ విస్తరణకు లింకు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహంపై సర్వత్రా ఉత్కంఠ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుంది? కేబినెట్లో మార్పులు చేర్పులపై జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఢిల్లీలో దానం నాగేందర్కు మంత్రివర్గంలో చోటుపై హామీ లభించిందా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారా? కాంగ్రెస్ పార్టీలో సంచలన మార్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఎత్తుగడలు అవలంబిస్తున్నారా? పిసిసి చీఫ్గా ఉన్న మహేష్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకొని ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యారా? మహేష్ గౌడ్ తర్వాత పిసిసి చీఫ్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి